కోవా బ్రెడ్ ఇండియన్ బ్రెడ్ డిజర్ట్ రెసిపీ వెరీ జ్యూసీ అండ్ యమ్మీ. నిజంగా నోట్లో టేస్ట్ బడ్స్కి ఫీస్ట్ అయిన రెసిపీ. ప్రిపరేషన్కి ముందుగా 1 కప్పు పాలు తీసుకోవాలి. ఇవి పాలే డీప్ ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఇలా గడ్డ కట్టేసినట్టు అయిపోయాయి. వీటిని మందంగా ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే పాలతో మనం కోవా తయారు చేయడానికి ఖచ్చితంగా మందంగానే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది, బాగా రాదు. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి మరిగించాలి. పాలు బాగా మరిగి ఎర్రగా అయ్యి చిక్కబడుతున్న కొద్దీ మనం గరిటెతో అంచుల వెంబడి నుంచి బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు పాలు చిక్కబడుతున్నాయి. కోవా ప్రిపేర్ అవుతున్నట్టు కనబడుతోంది కదా. ఈ టైంలో 1/2 కప్పు పంచదార వేయండి. 1/2 కప్పు కూడా ఓరే. మెజర్మెంట్తో అయితే 100 గ్రాములు పంచదార సరిపోతుంది. పాలేమో 1/2 లీటర్. ఈ పంచదార వేసాక కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, కోవాలాగా తయారవుతుంది కదా. పంచదార వేసాక లో ఫ్లేమ్లోనే పెట్టండి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఇంకా ఈ స్టేజ్లో దించేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి స్వీట్ సిరప్ కావాలి. ఇక్కడ నేను సిరప్ కోసం బెల్లం వాడుకుంటున్నాను. మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ మనం 100 గ్రాముల బెల్లం తీసుకుంటే సరిపోతుంది మన బ్రెడ్ క్వాంటిటీకి. నేను వేరే పర్పస్గా కూడా వాడుకోవడం కోసం ఎక్కువ బెల్లం వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా పోసి బెల్లం కరిగాక కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని లేత తీగ పాకం వచ్చాక దించేసుకోవాలి. ఇప్పుడు మనం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఎడ్జెస్తో పాడైపోకుండా ఒక ఐటెం తయారు చేస్తాను. ఆ వీడియోని ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. స్వీట్ బ్రెడ్ రెసిపీ. మౌత్కి అయితే స్వీట్ బ్రెడ్ ట్రీటే. ఈ టిప్స్ పాటిస్తూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్రెడ్ని ఇలా మిడిల్లోకి కట్ చేసి 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో నూనెలో వేసి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్గా ఉంటే మాత్రం మాడిపోతాయి, జాగ్రత్త. ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా వేయించి తీసుకుని వాటిని బెల్లం పాకం మనం ముందుగా తయారు చేసుకుని జాగరీ సిరప్లో వేసుకుని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి సిరప్ని పీల్చుకుని కొద్దిగా మెత్తగా అయ్యాయి అనే స్టేజ్లో బ్రెడ్ పీస్ని తీసుకుని పైన మనం ముందుగా తయారు చేసుకున్న మన స్వీట్ రిచ్ కోవాని పెట్టి పైన మరొక బ్రెడ్తో కవర్ చేసి ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, కోవా బ్రెడ్ రెడీ అయిపోయినట్టే. వీటిపైన మీకు నచ్చితే ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలానే తినేయచ్చు. ఎవరైనా కూడా సింపుల్గా చేసేయచ్చు, ఈజీగానే అందరికీ వచ్చేస్తుంది. బయట తినే మాల్పువా టేస్ట్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.